అమ్మా, నా విషయంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నా భార్య నన్ను బాబుని వదిలేసి ఎందుకు వెళ్ళిందో అర్థం కావడం లేదు. తను ఎక్కడుందో ఇంతవరకు తన ఆచూకీ నాకు తెలియలేదు. అన్నా, కొంచెం త్వరగా వెళ్ళండి అన్నా. నేను అహల్యని ప్రేమిస్తున్న విషయం అహల్యకి చెప్పాలనుకున్నాను, కానీ ఆ విషయం చెప్పకముందే అహల్య వెళ్ళిపోయింది. తను ఎక్కడుందో నీకేమన్నా తెలుసా అమ్మా? నీ దయ వల్ల ఒక నర్సు ఇంటికొచ్చి నా బాబుని చూసుకుంటుంది. ఆ నర్సు నా బాబు మీద తల్లి ప్రేమ చూపిస్తుంది. నా అహల్యని ఈ గుళ్ళోనే చూశానని చెప్పారు. మరి తనకు కనిపించిన అహల్య నాకు కనిపించదు ఎందుకమ్మా? నా అహల్య నాకు కావాలమ్మా. నా భార్య నాకు కావాలి. నా బాబుకి తల్లి కావాలి. తనకెప్పుడు ఏ కష్టం వచ్చినా నీ దగ్గరికి వచ్చి నిన్నే మొక్కుకుంటున్నాను. నా కష్టంలో నుంచి నువ్వే నన్ను బయటపడేస్తున్నావు. ఇప్పుడు కూడా నా అహల్య ఎక్కడుందో చెప్పమ్మా. తనెక్కడున్నా నేను వెతుక్కుంటూ వెళ్తాను. దయచేసి నా అహల్య నాకు ఇవ్వమ్మా. అమ్మా అమ్మా, ఇది నా అహల్య రాసింది. అంటే అంటే నర్సు మీరానే నా భార్య అహల్యనా? థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నిన్ను కోరగానే నా అహల్య ఎక్కడుందో నాకు చెప్పావు. నా అహల్య నాకు చూపించావు. నర్సులాగా వచ్చింది నువ్వేనా? నువ్వు నా కళ్ళెదురుగా ఉన్నా నేను నిన్ను గుర్తించలేకపోయాను. అది నువ్వేం తెలుసుకోలేకపోయాను. అన్నా, కొంచెం త్వరగా పోనీ అన్నా, ప్లీజ్ అన్నా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా అహల్య నర్సు రూపంలో వచ్చి నన్ను నా బిడ్డని చూసుకుంటుంది. అంతకన్నా నాకు ఇంకేం కావాలి? నీ గుడికి వచ్చినందుకు నా కోరిక తీర్చావు తల్లి. నాకు వరమిచ్చావు. అహల్య, నేను మన బిడ్డ క్షేమంగా ఉండాలని నువ్వు ఈ ముడుపు కట్టావు. నువ్వు సంతోషంగా ఉండడం నీ చేతిలోనే ఉంది అహల్య. నువ్వే మా సంతోషం, నువ్వే మా ఆనందం.
నువ్వు మళ్ళీ వచ్చావేంటి? ఇందాక హాస్పిటల్కి వెళ్ళావు కదా. అది బాబు ఏడుస్తున్నాడని గౌతమ్ గారు చెప్పారు, అందుకే వచ్చానండి. అసలు బాబు ఏడుస్తున్నాడని గౌతమ్కి ఎవరు చెప్పారు? నేనే గౌతమ్ బాబుకు ఫోన్ చేసి చెప్పాను సార్. మంచి పని చేసావు రాజు. నువ్వు చెప్పబట్టే సమయానికి నర్సు వచ్చింది. త్వరగా బాబుని ఎత్తుకోమ్మా. వీడు ఇందాకటి నుంచి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. మేమెంతమంది చాలాసేపటి నుంచి సముదాయిస్తున్నా ఏడు పాపనివాడు నువ్వెత్తుకోగానే సైలెంట్ అయిపోయాడు. అంటే పిల్లల్ని ఎలా బుజ్జగించాలో మాకు ట్రైనింగ్ ఇస్తారు బామ్మగారు. కానీ నువ్వు వాడితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బుజ్జగించకుండానే వాడు ఏడు పాపేశాడేంటి? అదెలా? నిన్న ఈరోజు ఇక్కడికొచ్చి బాబుని ఎత్తుకున్నాను కదండి, అందుకే బాబు నన్ను గుర్తుపట్టినట్టున్నాడు. ఆయన మమ్మల్ని ఎవరినీ గుర్తుపట్టని వాడు నేనెలా గుర్తుపడుతున్నాడు? ఇప్పుడదంత ముఖ్యమా కార్తీక్? బాబు ఏడు పాపాడు, అది చాలు కదా. అది కాదు నాన్న, మనెవరి వల్ల కానిది ఈ నర్సు వల్ల ఎలా సాధ్యమైందా అని. చెప్పాను కదండి, పిల్లలు ఏడుపు ఎలా ఆపాలో, వాళ్ళని ఎలా బుజ్జగించాలో ఇదంతా మాకు హాస్పిటల్లో ట్రైనింగ్ ఇస్తారు. నా స్పర్శ బాబుకి అలవాటయింది. అందుకే నేనొచ్చి బాబుని ఎత్తుకోగానే ఆ స్పర్శని గుర్తుపట్టి బాబు ఏడుపు ఆపేశాడు. అవును, నువ్వెందుకు ఎప్పుడూ మాస్క్ పెట్టుకునే మా ఇంటికి వస్తావు? ఇప్పుడు కరోనా కూడా లేదు కదా, ఆ మాస్క్ ఎందుకు పెట్టుకున్నట్టు? పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు సార్, వాళ్ళకి త్వరగా ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. అందుకే మేము పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు మొహానికి మాస్క్ పెట్టుకుని శానిటైజ్ చేసుకుని వస్తాము. మా వల్ల పిల్లలకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదు కదా. సరేనమ్మా, బాబుని పైకి తీసుకెళ్లి పడుకోబెట్టు. ఇప్పటిదాకా వాడు ఏడ్చి ఏడ్చి అలసిపోయాడు. ఓకే మేడం.